Hello guys, this is Hemant. Welcome to another video of in a channel Voice of Hemant. త్వరలోనే ఈ ఛానల్ యొక్క నేమ్ మార్చేస్తాను. కంగారు పడకండి, లోగో ఏం మారినా సరే. సో ఈ రోజు టాపిక్ యాక్చువల్ గా అయితే బ్రోకర్స్ వర్సెస్ ఫండెడ్ అకౌంట్స్. బ్రోకర్స్ గురించి అండ్ ఫండెడ్ అకౌంట్స్ గురించి డీటెయిల్ గా చెప్దాం అనుకున్నా. బట్ నేను ఇన్స్టాగ్రామ్ లో చూశాను చాలా మంది నాకు ఫోరెక్స్ ట్రేడింగ్ అంటే సంథింగ్ కాల్డ్ టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వడం, నేను కాల్స్ ఇస్తానేమో అని, సిగ్నల్ ఇస్తానేమో అని, కమిషన్ తీసుకుంటానేమో అని. నాకు అందరూ యాప్ పేరు చెప్పు బ్రో, యాప్ మేము కూడా ట్రేడ్ చేసుకుంటాం, ఇలా మేము కూడా ఎర్న్ చేసుకుంటాం అని చెప్తున్నారు. బట్ ఐ అండర్స్టూడ్ దట్ వాట్ యువర్ కేపబుల్ ఆఫ్ అండర్స్టాండింగ్. అందుకే నేను ఈ రోజు ఈ టాపిక్ మీద కాకుండా ఈ టాపిక్ మీద వీడియో వస్తుంది. నో ప్రాబ్లం, మీకు ఖచ్చితంగా ఈ వీడియో వస్తుంది. బట్ అందుకంటే ముందు మనం ఈ టాపిక్ ని కవర్ చేద్దాం. బైనరీ ట్రేడింగ్ వర్సెస్ ఫోరెక్స్ ట్రేడింగ్. అసలు నాకు ఇన్స్టాగ్రామ్ లో ఆల్మోస్ట్ 40K ఫాలోవర్స్ ఉన్నారు. బట్ ఆ 40K ఫాలోవర్స్ లో మోర్ దాన్ 1000 పీపుల్ నాకు ఒకటే అడిగారు, బ్రో ఏ నువ్వు ఏ యాప్ లో ట్రేడ్ చేస్తున్నావు, ఆ యాప్ పేరు నాకు చెప్పు, మేము కూడా ట్రేడ్ చేస్తాం, మేము కూడా ఎర్న్ చేసుకుంటాం అని చెప్పి. బట్ ఎవరు కూడా నేర్చుకోవడానికి ట్రై చేయట్లేదు. అఫ్ కోర్స్ వాళ్ళకి అది ఓపిక లేకపోవచ్చు, కానీ మీరు ఏది అనుకుంటున్నారో యాప్ పేరు చెప్పండి, లేదా ఇన్వెస్ట్మెంట్ ఎంత చెయ్యాలి చెప్పండి, నేను చేస్తాను, లేదా సిగ్నల్స్ ఇవ్వండి, మేము కూడా మీలాగా నేర్చుకుంటాం, చేస్తాం బ్రో, జస్ట్ సిగ్నల్స్ ఇవ్వండి, మీకు ఫ్రీగా కూడా వద్దు. మీరు మనీ తీసుకోండి, సబ్స్క్రిప్షన్ భారంగా తీసుకోండి, పర్లేదు, మేము మనీ పే చేస్తాం, కానీ మాకు ఆ యాప్ పేరు చెప్పండి అని చాలా మంది చెప్తున్నారు. బట్ బ్రదర్, నేను చేస్తుంది ఫోరెక్స్ ట్రేడింగ్, బైనరీ ట్రేడింగ్ కాదు. నేను చేసిన ఫోరెక్స్ ట్రేడింగ్ ఒక యాప్ ద్వారా చేస్తారు అంటే అది ఎవరు నమ్మకూడదు కూడా. ఒకవేళ నేను చెప్పిన, నా దగ్గర ఈ యాప్ ఉంది, నా నా బయోలో ఈ లింక్ ఉంది, ఆ లింక్ ద్వారా మీరు వెళ్తే యాప్ డౌన్లోడ్ అవుతుంది, తర్వాత నేను కోడ్ ఇస్తాను, కోడ్ ఒకవేళ ఎంటర్ చేస్తే మీకు మనీ డిపాజిట్ అవుతుంది, దాంతో మీరు ట్రేడ్ చేసుకోవచ్చు అని ఎవరైనా చెప్తే నమ్మకండి ప్లీజ్. ఎందుకు అంటే వాళ్ళు చెప్తుంది, వాళ్ళు బైనరీ ట్రేడింగ్ కోసం మాట్లాడుతున్నారు. ఆ బైనరీ ట్రేడింగ్ అనేది టోటల్ ఫ్రాడ్. నేను కన్ఫర్మ్ గా చెప్తాను, నేను ఎవరి ముందు చెప్పమని చెప్తాను ఈ విషయం, బైనరీ ట్రేడింగ్ ఇస్ ఫ్రాడ్ అని చెప్పి. బట్ ఆ బైనరీ ట్రేడింగ్ చేసిన వాళ్ళు, మేము ఫోరెక్స్ ట్రేడింగ్ చేస్తున్నాం, డాలర్స్ లో ఎర్న్ చేస్తున్నాం, మీరు కూడా నాతో పాటు ఎర్న్ చేసుకోండి, ఈ లింక్ క్లిక్ చేయండి, ఈ కోడ్ ఎంటర్ చేయండి, మీకు మనీ వస్తుందని చెప్పి చాలా మంది అలాగే చెప్తున్నారు. బట్ దట్ ఈస్ వెరీ వెరీ రాంగ్. మీరు చేసిన బైనరీ ప్లాట్ఫామ్ ని ఫోరెక్స్ ట్రేడింగ్ తో లింక్ చేయకండి. అండ్ ఆల్సో చాలా మంది తెలుగులో కూడా చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ, ట్రేడింగ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ, ఫోరెక్స్ ట్రేడింగ్ మీద ఫుల్ నాలెడ్జ్ లేకుండా ఆ ఫోరెక్స్ ట్రేడింగ్ ని బైనరీ ట్రేడింగ్ కి ఈక్వల్ చేసి చూపిస్తున్నారు. దట్ ఈస్ వెరీ వెరీ రాంగ్. బైనరీ ట్రేడింగ్ అనేది ఒక యాప్ ద్వారా చేస్తారంటే చేసుకోండి, బట్ ఫోరెక్స్ ట్రేడింగ్ తో దాన్ని ఎందుకు కలుపుతున్నారో నాకు అర్థం కావట్లేదు. అండ్ ఆల్సో ఫోరెక్స్ ట్రేడింగ్ ప్రెసెంట్ ఇండియాలో ప్రెసెంట్ అయితే ఇల్లీగల్. బట్ బ్రదర్, ఒకవేళ ఫోరెక్స్ ట్రేడింగ్ ఏదైనా లీగల్ వే చెయ్యాలి, బట్ ఫోరెక్స్ ట్రేడింగ్ ఇండియాలో ప్రెసెంట్ ఏదైనా లీగల్ వేలో చేయాలి అంటే అది కేవలం ఫండెడ్ అకౌంట్స్ ద్వారా. ఎందుకంటే ప్రాప్ ఫార్మ్స్, ఫండెడ్ ఫార్మ్స్, ఈ ఒక్క వేతో మాత్రమే మీరు లీగల్ గా ఫోరెక్స్ ని ఇండియాలో ట్రేడ్ చేయగలరు. మిగతా ఒక యాప్ ద్వారా కానీ, లేదా ఒక ప్లాట్ఫామ్ ద్వారా కానీ, ఒక లింక్ ద్వారా కానీ మీరు యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఒక కోడ్ ఎంటర్ చేసి, అందులో మీరు ఆ కోడ్ ఎంటర్ చేస్తే వచ్చిన మనీతో మీరు ట్రేడ్ చేసుకోవచ్చు అంటే టోటల్ ఫ్రాడ్ అది. అది ఫుల్ గ్యాంబ్లింగ్ అది. టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. అండ్ ఆల్సో మేము సిగ్నల్స్ ఇస్తాం. ఆ రెడ్ అంటే సెల్ అని, గ్రీన్ బటన్ అంటే సెల్ అని, గ్రీన్ బటన్ అంటే బై అని, రెడ్ బటన్ అంటే సెల్ అని చెప్పి మీరు చెప్పినప్పుడు నొక్కండి, మీకు మనీ వస్తుందని చెప్తారు. బట్ అది ఎంతవరకు పాసిబుల్ మొత్తం చెప్తున్నాను బ్రదర్. ఇప్పుడు నేను కూడా ఫోరెక్స్ ట్రేడింగ్ చేస్తున్నాను. ఫోరెక్స్ ట్రేడింగ్ చేస్తే నీకు ఆల్మోస్ట్ చెప్పాను, వెడ్నెస్డే, ట్యూస్డే మనకి బిగ్గెస్ట్ ప్రాఫిట్ ఇన్ మై ఇయర్ వచ్చింది. ఓకే, నేను వెడ్నెస్డే ట్రేడ్ చేయలేదు. అండ్ ఫ్రైడే నేను షేర్ చేశాను, ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేశాను. అనాలిసిస్ నేనేమనుకున్నాను, ఇక్కడ ప్రైస్ ఉంది, ప్రైస్ విల్ కమ్ టు దిస్ సపోర్ట్ జోన్ అండ్ ట్యాప్ దిస్ జోన్ ఆర్ స్వీప్స్ ద ఏషియా లో అండ్ గో అప్ అని అనాలిసిస్ చెప్పాను. అది నా నా పాయింట్ ఆఫ్ వ్యూ కాబట్టి నేను షేర్ చేశాను. అది కూడా నేను నెక్స్ట్ వీడియోలో వెంటనే క్లియర్ చేశాను. ఇది నా వ్యూ మాత్రమే, మీ అనాలిసిస్ మీది. మార్కెట్ నేను చెప్పినట్టు ఎప్పుడు ఉండదు, అలాగే ఎవరు చెప్పినట్టు ఎప్పుడు ఉండదు. జస్ట్ మీరు ఎలా అర్థం చేసుకుంటున్నారు, మీ అనాలిసిస్, మీ మైండ్ సెట్, మీ స్ట్రాటజీ ప్రకారం మీరు ముందడుగు వేసుకోవాలి. కానీ ఒకరి సిగ్నల్స్ ఇచ్చే ఒకరి అనాలిసిస్ మీద డిపెండ్ అయ్యి ఎప్పుడూ చేయకూడదు. సో ఆ రోజు కూడా నేను నేను డ్రా చేసుకొని చూపించా, ఇలా ఒక ప్రైస్ ఇక్కడ సపోర్ట్ జోన్ ఉంది, ట్యాప్ చేసి పైకి వెళ్ళొచ్చు,
లేదా ఈ జోన్ పైకి వెళ్ళొచ్చు నేను చెప్పలేను అని చెప్పి. అండ్ అండ్ నా అనాలిసిస్ ఫెయిల్ అయినట్టు కూడా ఇన్స్టాగ్రామ్ స్టోరీ అయితే మెన్షన్ చేశాను చాలా మందికి. చాలా మంది కూడా నన్ను అడిగారు, అవును బ్రో ఈ రోజు ఫుల్ కన్సల్టేటింగ్ ఉంది, అన్ప్రెడిక్టివ్ ఉంది, బట్ ఆల్రెడీ ప్రైస్ ఇక్కడ సపోర్ట్ జోన్ ట్యాప్ చేసింది అండ్ కన్సల్టేట్ అయ్యి వెంటనే జోన్స్ బ్రేక్ చేసి రెసిస్టెన్స్ జోన్ ని బ్రేక్ చేస్తూ న్యూ సపోర్ట్ జోన్స్ ని క్రియేట్ చేస్తూ ప్రైస్ పైకి వెళ్తూనే ఉంది. అండ్ ఫ్రైడే చూస్తే ఏషియాలో స్వీప్ చేసింది అండ్ ఆల్సో ఏషియాలో స్వీప్ చేసిన జస్ట్ చిన్న మూమెంట్ ఇచ్చింది అండ్ ఆల్సో దాని తర్వాత చిన్న పుల్ బ్యాక్ ఇచ్చిన వెంటనే ఈ సపోర్ట్ జోన్ దగ్గర లిక్విడిటీని స్వీప్ చేసి హై స్వీప్ ఇచ్చింది, హై మూమెంట్ ఇచ్చింది. అండ్ ఇది లైవ్ మార్కెట్ లో మనం అనాలిసిస్ చేయలేకపోవచ్చు, బట్ అది ఆ పర్టికులర్ టైంలో అనాలిసిస్ చేయలేకపోవచ్చు. అండ్ ఇప్పుడు నేను చెప్తున్నాను, ఆల్రెడీ జరిగిపోయింది కాబట్టి అంత ఈజీగా చెప్పగలుగుతున్నాను. ఓకే, ఓకే, ఇప్పుడు మండే చూద్దాం, మండే రివ్యూ చూద్దాం. మండే ఒకవేళ ఇలా జరిగింది అనుకుందాం. ఓకే, ఇక్కడ ఇక్కడ మార్కెట్ ఇంబ్యాలెన్స్ అయితే ఉంది. సో నేను డ్రా చేస్తున్నాను, ఒకసారి చూడండి. ఇక్కడ వరకు మార్కెట్ ఇంబ్యాలెన్స్ అయితే ఉంది. అయితే మండే మార్నింగ్ మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత మేబీ, ఇది నా అనాలిసిస్ మాత్రమే, ఇలాగే జరుగుతుంది, ఇది మీరు ఫాలో అవ్వండి నేను చెప్పట్లేదు. మేబీ ప్రైస్ ఇక్కడ కన్సోలిడేట్ అయ్యి ఇక్కడ ఈ జోన్ ఫిల్ చేసిన తర్వాత మళ్ళీ ప్రైస్ బౌన్స్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే 4 hours టైం ఫ్రేమ్ లో ఒకసారి చెక్ చేద్దాం. ప్రైస్ ఒక ఫుల్ సపోర్ట్ జోన్ దగ్గర ఉంది అండ్ ఈ రెసిస్టెన్స్ జోన్, ఇది రెసిస్టెన్స్ జోన్ అనమాట. ఇది మళ్ళీ మార్క్ చేస్తాను, ఒకసారి చూడండి. ఇది రెసిస్టెన్స్ జోన్. ఈ రోజు డేట్ August 31st, September 1st కి, అంటే రేపు అనాలిసిస్ నేను చెప్తున్నాను, ఇది ఇలాగే జరుగుతుంది నేను చెప్పట్లేదు. ఇది రెసిస్టెన్స్ జోన్ అనమాట. ప్రైస్ ఎక్కడ దాకా వచ్చి కింద డౌన్ ఫాల్ ఇచ్చింది అండ్ అగైన్ ఇక్కడ చూస్తే ఈ జోన్ ని ప్రైస్ బ్రేక్ చేసి అప్వర్డ్ మూమెంట్ ఇచ్చింది అండ్ ఆల్సో ఇంబ్యాలెన్స్ క్రియేట్ చేసింది. మండే ఆర్ ఈవెన్ 2 days కూడా అవ్వచ్చు. ఈ ఇంబ్యాలెన్స్ ఒకవేళ ఫిల్ అయిన తర్వాత 90% ప్రాబిలిటీ ఉంది ప్రైస్ పైకి వెళ్ళడానికి. అండ్ అలాగా ఎవ్రీడే అనాలిసిస్ చేస్తూ రస్ అవుతుందో రాంగ్ అవుతుందో మనకు తెలియకుండా, అది ప్రాబిలిటీ అనమాట. గేమ్ ఆఫ్ ప్రాబిలిటీ ఇస్ కాల్డ్ ట్రేడింగ్, రైట్? అది జరుగుతుందో జరగదో మనకి అయితే యాక్చువల్ గా తెలియదు. సో అది తెలియకుండా చాలా మంది జస్ట్ టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి, మేము సిగ్నల్స్ ఇస్తాం, మీరు దాని తగ్గట్టుగా మీరు ట్రేడ్ చేయండి అని చెప్తున్నారు. ఇది ఎలాగే చూపిస్తున్నారు, 4x ఈజ్ ఈక్వల్ టు బైనరీ అని చూపిస్తున్నారు, వాళ్ళకి చెప్తున్నా. మేబీ మీరు చేసింది ఇప్పుడు ఓకే అవ్వచ్చు, చాలా మంది నమ్మొచ్చు, బట్ ఫ్యూచర్ లో తెలిసిన తర్వాత మాత్రం మీ అందరికి మామూలుగా అయితే ఉండదు. చాలా చాలా గట్టిగా చెప్పగలను. ఎందుకంటే ఇండియాలో ఫోరెక్స్ ట్రేడింగ్ ప్రెసెంట్ ఇల్లీగల్. ఓన్లీ వే టు ట్రేడ్ ఫోరెక్స్ లీగల్ ఈజ్ త్రూ ఫండెడ్ ఫార్మ్స్. ఈ ఫండెడ్ ఫార్మ్స్ వదిలేసి ఒక యాప్ ద్వారా మీరు ట్రేడ్ చేసుకోవచ్చు అంటే ఎలా అవుతుంది? అండ్ ఆల్సో ఫోరెక్స్ మార్కెట్ లో పేర్స్ ఉంటాయి, ఫోరెక్స్ లో పేర్స్ ఉంటాయి. ఓకే, ఓకే, కృష్ణ. ఫోరెక్స్ మార్కెట్ లో పేర్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి, ఫోరెక్స్ సెక్షన్ ట్రేడింగ్ యూజర్ వెబ్సైట్ లో పేర్స్ ఉంటాయి. ఈఆర్ యూఎస్డి, యూరో డాలర్, జీబీపీ డాలర్, యూఎస్డి జేపీవై అండ్ జీబీపీ జేపీవై, ఆస్ట్రేలియన్ డాలర్, యూఎస్డి డాలర్ వర్సెస్ కెనేడియన్ డాలర్, బ్రిటన్ పౌండ్ వర్సెస్ యూఎస్డి డాలర్, సిహెచ్ఎఫ్ అంటే న్యూజిలాండ్ అనుకుంటా. ఓకే, న్యూజిలాండ్ డాలర్ వర్సెస్ యూఎస్డి డాలర్, ఇలాగ పేర్స్ ఉంటూ ఉంటాయి. కానీ బైనరీ ట్రేడింగ్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక యాప్ పేరు చూద్దాం, కోటెక్స్ అని. కోటెక్స్ అని ఒక కోడెక్స్ అంటారు అండ్ ఒలింప్ ట్రేడ్. అండ్ నేను చాలా మందికి నో అని చెప్పిన యాప్ గినోమో. సి, ఈ 3 యాప్ల్లో చేసేది బైనరీ ట్రేడింగ్. అండ్ ఆల్సో వీళ్ళు సిగ్నల్స్ ఇస్తారని చెప్తున్నారు కదా, సిగ్నల్స్ ఎవరు? యాక్చువల్గా వాళ్ళు చేసింది గ్యామ్లింగ్. ఎలాగని నేను చూపిస్తున్నా, ఒక్క నిమిషం ఉండండి. ఫర్ ఎగ్జాంపుల్ మీ తెలుగులో చాలా మంది ఫోరెక్స్ ట్రేడింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళందరికీ ఏం చెప్తారు అంటే, ఒక ఇన్స్టాగ్రామ్ లో ఒక రీల్ చూస్తారు. ఓకే, మీరు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి, లింక్ క్లిక్ చేయండి, యాప్ డౌన్లోడ్ చేయండి, మీ సిగ్నల్స్ ఇస్తాం, మీరు ట్రేడ్ చేసుకోవచ్చు అని చెప్పి. సో ఒక 1000 మెంబర్స్ చూసారు అనుకుందాం. 1000 మెంబర్స్ లో ఒక 100 మెంబర్స్ జాయిన్ అయ్యారు. ఓకే, ఒక 100 మెంబర్స్ జాయిన్ అయ్యారు. ఆ 100 ని వీళ్ళు 2 parts గా డివైడ్ చేస్తారు, 50 అండ్ 50. 50 డివైడ్ చేసి వీళ్ళకి ఈ ఫస్ట్ సెక్షన్ వాళ్ళకి ఈ ఫస్ట్ బై సిగ్నల్ ఇస్తారు. ఓకే, అర్థమవుతుందా? ఈ సెకండ్ సెక్షన్ వాళ్ళకి సెల్ సిగ్నల్ ఇస్తారు. ఒకవేళ ఈ మార్కెట్ అన్నాక మార్కెట్ ప్రాబబిలిటీ ప్రకారం ఒక ఇన్సిడెంట్ లో ఎలాగని జరగచ్చు, మార్కెట్ కన్సోలిడేట్ అయినా సరే మేబీ ఈ సెక్షన్ దగ్గర, ఈ పాయింట్ దగ్గర ప్రైస్
మార్కెట్ సెంటిమెంట్స్ ప్రకారం, మార్కెట్ జోన్స్ ప్రకారం కిందకి వెళ్ళొచ్చు, పైకి వెళ్ళొచ్చు. సో ఈ టెలిగ్రామ్ గ్రూప్ లో ఉన్న వాళ్ళు, టెలిగ్రామ్ అడ్మిన్ ఎవరైతే ఉన్నారో, ఈ 100 మెంబర్స్ కి 50-50 ఇలా డివైడ్ చేసి, ఈ 50 మెంబర్స్ కి బై అని సిగ్నల్ ఇస్తారు, ఈ 50 మెంబర్స్ కి సెల్ అని సిగ్నల్ ఇస్తారు. సో ఇక్కడ ఏదో ప్రాబిలిటీ ఎవరో ఒకరు ఖచ్చితంగా లూజ్ అవుతారు. కాబట్టి వీళ్ళు ఒకవేళ ఈ సెల్ అనే వాళ్ళు, ఓకే లెట్స్ సే వీళ్ళకి లాస్ వచ్చింది, సో వీళ్ళకి ట్రస్ట్ పోతుంది, వీళ్ళు మళ్ళీ ఫాలో అవ్వరు. మళ్ళీ నెక్స్ట్ ఈ 50 మెంబర్స్ ఉన్నారు కదా, ఈ 50ని మళ్ళీ 2 పార్ట్స్ కి డివైడ్ చేస్తారు. హౌ? 25, 25, 25, 25. ఓకే, ఇలా డివైడ్ చేసి మళ్ళీ వీళ్ళకి బై, వీళ్ళకి సెల్, మళ్ళీ పోతుంది. 25 హాఫ్ చేసి 25 డివైడ్ బై 2 ఎంత అని చూసుకొని మళ్ళీ టూ పార్ట్స్, మళ్ళీ 2 గ్రూప్స్ కి డివైడ్ చేస్తారు. అండ్ అగైన్ 2 గ్రూప్స్, అండ్ అగైన్ 2 గ్రూప్స్. అండ్ ఇక్కడ సిగ్నల్స్ ని రిజిస్టర్ ప్రాఫిట్ వస్తే, ఒకవేళ అఫ్ కోర్స్ 50 మెంబర్స్ దగ్గర ప్రాఫిట్ వస్తుంది కదా, ఈ 50 మెంబర్స్ దగ్గర 20% కమిషన్ అయితే తీసుకుంటారు. అంటే ఒకవేళ $100 ప్రాఫిట్ వచ్చింది అనుకుందాం, $100 ప్రాఫిట్ వస్తే వీళ్ళు 20% తీసుకుంటారు. అంటే $20 పర్ పర్సన్ దగ్గర $20 అంటే 50 ఇంటూ 20 బై 2 $1000 అప్పుడే ఎక్కడే అయిపోయి. అర్థమవుతుందా? $1000 ప్రాఫిట్, 1100, ఓకే సమ్వాట్ 1100, ఓకే తెలీదు, సమ్వాట్ వాళ్ళ ప్రాఫిట్ వస్తుంది. బట్ ఇక్కడ లూజ్ అయిపోయిన వాళ్ళ పరిస్థితి, ఇక్కడ లూజ్ అయిపోయిన వాళ్ళ పరిస్థితి, ఇక్కడ వీళ్ళు 80% కమిషన్, ఇక్కడ ఉన్న ఈ పర్టికులర్ టైంలో వీళ్ళకి ప్రాఫిట్ రావచ్చు. నెక్స్ట్ గ్రూప్ డివైడ్ చేస్తారు కదా, అక్కడ పోవచ్చు కదా. ఇక్కడ వీళ్ళకే తెలీదు వీళ్ళు మనీ సెక్యూర్ కాదో అవునా అని. అందుకే చెప్పి నేను అంటున్నాను, చాలా మంది నాకు చేశారు, మెసేజ్ అయితే చేశారు, బ్రో మీరు ఏ యాప్ లో ట్రేడ్ చేస్తారు చెప్పండి, అది యాపా లేదంటే ఏదైనా వెబ్సైటా, మేము ఇన్వెస్ట్ చేస్తాం, జస్ట్ నేను కూడా మీలాగా ఎర్న్ చేసుకోవాలి అనుకుంటున్నాను, జస్ట్ నాకు చెప్పండి అంటే, బ్రో మీకు చెప్పడానికి నాకు ఎటువంటి ఇబ్బంది లేదు, బట్ నేను చేసిన ఫోరెక్స్ ట్రేడింగ్ మీరు కరెక్ట్ గా అర్థం చేసుకోండి. ఫోరెక్స్ ట్రేడింగ్ అంటే ఒక రెడ్ కలర్ సింబల్ ఒకటి, గ్రీన్ కలర్ సింబల్ ఒకటి పెట్టుకుని బటన్ నొక్కండి, బటన్స్ గేమ్ ఆడడం కాదు. ఈ రెడ్ బటన్ నొక్కితే ప్రాఫిట్ లాస్ అయిపోతాం, గ్రీన్ బటన్ నొక్కితే ప్రాఫిట్ వచ్చేస్తుంది చెప్పి నేను ఎప్పుడు చెప్పను కూడా. ఎందుకంటే ఐ నో ఫోరెక్స్ ట్రేడింగ్ ఈజ్ మోర్ దాన్ దట్. ఫోరెక్స్ ట్రేడింగ్ లో సైకాలజీ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫోరెక్స్ మార్కెట్స్ లో మీకు చెప్పలేదు, మీకు వీడియోస్ లో చెప్పలేదు, ఫోరెక్స్ మార్కెట్ అనేది $6 trillion మార్కెట్. అది 6 + 1 trillion, ఓకే, $6 + 1 trillion మార్కెట్. అది అంత పెద్ద మార్కెట్. నేను అంత సింపుల్ గా అనాలిసిస్ చేయగలనా చేయలేను. నాకన్నా చాలా పెద్ద ట్రేడర్స్ ఉంటారు, బిగ్ ప్లేయర్స్ ఇన్ ద మార్కెట్ ఆల్సో ఇన్వాల్వ్ ఇన్ దిస్ మార్కెట్. సో మీరు ఇన్స్టాగ్రామ్ లో ఒక యాడ్ చూసి మా దగ్గర జాయిన్ అవ్వండి అండ్ ఇన్వెస్ట్ చేయండి, లింక్ క్లిక్ చేయండి, యాప్ డౌన్లోడ్ చేసుకోండి అనగానే మీరు వెంటనే లింక్ క్లిక్ చేస్తే బెనిఫిట్ మీకు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, 50-50. బట్ ఎవరైతే చెప్తున్నారో వాళ్ళకి 100% బెనిఫిట్ ఉంటుంది. అర్థమవుతుందా? సో నేనేం చెప్తున్నానంటే, ఫోరెక్స్ ట్రేడింగ్ మీరు చేయాలనుకుంటే నేర్చుకోండి, తప్పు అయితే అసలు లేదు, నేర్చుకోండి. నేర్చుకోవాలనుకుంటే ఈ వెబ్సైట్కి వెళ్ళండి. వాట్ ఈస్ వాట్ అని మీకు మొత్తం తెలుస్తుంది. ఓకే, ఇక్కడ చూడండి, లెర్న్ ఫోరెక్స్ సెక్షన్ ఉంది కదా, అక్కడికి వెళ్ళండి. ఇక్కడ సెక్షన్స్ ఉంటాయి. బేబీ పిప్స్ మీద ఇది స్టార్ట్ కోర్స్ ఒకవేళ నొక్కితే, బేబీ పిప్స్ మీద నేను ఒక ఫుల్ ఎక్స్ప్లోరింగ్ వీడియో కూడా చూసిన, ఒకసారి చెక్ చేయండి. చెక్ చేసి తెలుసుకోండి అసలు ఏం జరుగుతుంది, అసలు మార్కెట్ ఎలా వర్క్ అవుతుంది, వాట్ ఈస్ ఫోరెక్స్, హౌ టు ట్రేడ్ ఫోరెక్స్, హూ ట్రేడ్స్, వై ట్రేడ్, ఇలాగన్నీ తెలుస్తుంది. మీకు ఒక వీడియో చేశాను, కావాలంటే వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో పెడతాను, చెక్ చేయండి. అండ్ ఆల్సో మీరు కొంచెం అవేర్నెస్ తో ఉండండి. బైనరీ ట్రేడింగ్ కాదు, ఫోరెక్స్ ట్రేడింగ్ నమ్ముకోండి. బైనరీ ట్రేడింగ్ అనేది ఈ రోజు మీకు $100 ప్రాఫిట్ రావచ్చు, రేపు మాక్సిమం $500 వరకు లాస్ రావచ్చు, చెప్పలేం. అది మార్కెట్. అదే ఈ బైనరీ ట్రేడింగ్ లో ఎలాంటి మార్కెట్స్ ట్రేడ్ చేస్తారో కూడా నాకు తెలియదు. అసలు అలాంటి మార్కెట్స్ ఉంటాయి ఉండవో కూడా నాకు తెలియదు. సో ఒక యాప్ ఉంది, యాప్ లో ఇన్వెస్ట్ చేయండి అని చెప్తే ఎవరో తెలియదు, వాళ్ళెవరో మీకు తెలియదు, అది నమ్మించి మీరు ఎలా చేస్తారు నాకు అర్థం కావట్లేదు. సో మీరు ఫోరెక్స్ ట్రేడింగ్ నేర్చుకోవాలంటే ఈ వెబ్సైట్కి వెళ్ళండి. A to Z మొత్తం మీకు తెలుస్తుంది. అర్థమవుతుంది అనుకుంటున్నాను మీకు. ఎందుకంటే క్లియర్ మీకు ఎవరు చెప్పరు కూడా. అండ్ మీకు షార్ట్ కట్స్ కావాలి అంటే గో ఫర్ ఇట్, బైనరీ ట్రేడింగ్ వెళ్ళండి. లేదా మీరు లాంగ్ టర్మ్ లో కష్టపడదాం అనుకుంటే ఫోరెక్స్ ట్రేడింగ్ నేర్చుకోండి, ఈ వెబ్సైట్ నేర్చుకోండి. డైలీ నేను నా అనాలిసిస్ పోస్ట్ చేస్తున్నాను. నేను ఎలా అనాలిసిస్ చేస్తున్నాను, ఎందుకు మా ప్రైస్ యాక్షన్ అలా ఉంది అని చెప్పి నేను ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఫోరెక్స్ మీద కంటెంట్ చేస్తున్నాను ఇన్స్టాగ్రామ్ లో. అండ్ ఆల్సో ఐఎమ్ పోస్టింగ్ వీడియోస్ ఆన్ యూట్యూబ్ ఆల్సో. సో మీరు నేర్చుకోవాలనుకుంటే రండి, నేర్చుకోండి. అంతేగాని ఒక రాంగ్ వేలో వెళ్ళి బైనరీ ట్రేడింగ్ చేస్తూ
అండ్ ఆల్సో వీళ్ళ లాజిక్ ఏంటి అంటే వీళ్ళు సిగ్నల్స్ ఇస్తారు. మీది 100% క్యాపిటల్ అండి, మీది 100% క్యాపిటల్. మీకు ప్రాఫిట్ $100 వచ్చింది అనుకుందాం. $100 లో మీకు వచ్చేది 80%, అంటే $80. $80 మీకు వచ్చేది, మిగతా $20 వాళ్ళ కమిషన్. ఒకవేళ సిగ్నల్ కరెక్ట్ కాకపోతే, ఒకవేళ ఆ సిగ్నల్ వాళ్ళు ఎవరైతే మీకు ఇచ్చారో ఆ సిగ్నల్ కరెక్ట్ కాకపోతే మీ 100% క్యాపిటల్ కూడా వైప్ అయిపోతుంది. 100% క్యాపిటల్ విల్ వైప్ ఇన్స్టెంట్లీ. అంటే వాళ్ళ లాజిక్ ఏంటి అంటే పోతే 100%, వస్తే 80%. ఇదే లాజిక్ నాకు అసలు అర్థం కావట్లేదు. అదే ఇది సిగ్నల్స్ గ్రూప్ లో మీరు దాని మీద డిపెండ్ అయ్యి చేస్తారు అంటే నో ప్రాబ్లం, యువర్ విష్, మీరు వెళ్ళండి. నేను అక్కడ ట్రేడ్ చేసుకోండి, వాళ్ళ మీద నమ్మితే మీరు ఎలా చేసుకోలేను. బట్ నా ఉద్దేశ ప్రకారం బైనరీ ట్రేడింగ్ అనేది ఫుల్లీ ఫ్రాడ్. టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి, ఆ డిస్కౌడ్ లో జాయిన్ అవ్వండి, వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి, మాక్సిమం టెలిగ్రామ్ లో ఉంటారు. ఓకే, వీళ్ళ వల్ల జెన్యున్ గా ఎవరైతే ఫోరెక్స్ ట్రేడింగ్ నేర్పిద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి బ్యాడ్ నేమ్ వస్తుంది. ఓకే, వాళ్ళు ఏం చెప్తున్నారు, ఒక యాప్ ద్వారా మీరు చేసుకోవచ్చు. యాప్ మీరు లింక్ బయోలోనే క్లిక్ చేయండి, ఈ కోడ్ ఎంటర్ చేయండి, మీకు మనీ వస్తుంది, ట్రేడ్ చేసుకోవచ్చు అని వాళ్ళు అంటారు. ఇంకొంతమంది ఏమంటారు, ఫోరెక్స్ ట్రేడింగ్ ఇల్లీగల్ రా బాబు, ఫోరెక్స్ ట్రేడింగ్ లీగల్ గా చేయాలంటే 400 ఫార్మ్స్ ఒక సెక్షన్ ఉంది, ఈ వెబ్సైట్ కి వెళ్ళి మీరు ఎక్స్ప్లోర్ చేయండి, మీకు రూల్స్ నచ్చి మీ స్ట్రాటజీ మీద మీకు కాన్ఫిడెన్స్ ఉంటే, మీ అనాలిసిస్ మీద మీకు కాన్ఫిడెన్స్ ఉంటే ఖచ్చితంగా 100 ఫార్మ్ పర్చేస్ చేసి అకౌంట్ ఛాలెంజ్ పాస్ అయ్యి మీరు ట్రేడ్ చేసుకోవచ్చు. మీ ప్రాఫిట్ లో 90% మీకు ప్రాఫిట్ స్ప్లిట్ వస్తుంది. ఎందుకంటే ఫండెడ్ ఆ ఫామ్ అనేది మీకు అకౌంట్ ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి వాళ్ళ షేర్ వాళ్ళు తీసుకుంటారు. అంతేగాని ఈ వీళ్ళలాగా సిగ్నల్స్ ఇస్తాం మీరు ట్రేడ్ చేయండి అని ఎవరు చెప్పరు కూడా. మీరు సిగ్నల్స్ ఇస్తే ట్రేడ్ చేయండి అంటే మీరు ఎందుకు ఈ మార్కెట్ లో ట్రేడ్ చేయాలి? అసలు ఫోరెక్స్ ట్రేడింగ్ కి బైనరీ ట్రేడింగ్ ఏదో కరెక్ట్ గా తెలుసుకోండి, తేడా ఏంటి కరెక్ట్ తెలుసుకొని అప్పుడు క్వశ్చన్ చేయండి ఎవరికైనా సరే. కోర్స్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. అండ్ ఆల్సో నాకు కూడా ఈ యాప్స్ ద్వారా ఎవరికి అంటే యాప్ ఉందా బ్రో, ఇన్వెస్ట్ చేయాలా బ్రో అని నాకు ఎవరు చెప్పొద్దు, నాకు ఎవరు క్వశ్చన్ చేయొద్దు. అండ్ ఆల్సో నేను ఈ 1 crore సిరీస్ స్టార్ట్ చేయడానికి రీజన్ ఫోరెక్స్ ట్రేడింగ్ ఒక కెపాసిటీ అనేది మీకు తెలియడానికి చేసినంత వరకే. నేను ఇప్పటి వరకు $5,000 స్టార్ట్ చేశాను. ఓకే, ఇప్పుడు ఎంత అయిందో అని కూడా ఈ September 31st కల్లా మీకు రివ్యూ వీడియో వస్తుంది. ఎంత 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 ప్రాఫిట్ జనరేట్ చేసాం, ఎంత పే అవుట్ తీసుకున్నాం అనేది ఫుల్లీ జర్నీ వీడియో మీకు వస్తుంది. కంగారు పడకండి, నేను ఎప్పుడు రివీల్ చేస్తాను, అప్పుడు దాకా రివీల్ చేయను. అప్పుడు దాకా మీకు అనాలిసిస్ ఇస్తూ ఉంటా యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్ లో. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. ఇప్పటిదాకా నేను చెప్పలేదు ఆ విషయం ఎవరికి, బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. సో అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే.